రకమైనగా మీరు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంటుందా రేపు సభల్లో వ్యక్తిగతంగా కాకుండా? ఉండాలి కదా. ఇప్పుడు లేకపోతే మటుకు ప్రజలు ఎదురు చూస్తారు. ఏంటి వాట్ ఈజ్ న్యూ, కొత్తగా ఏంటి, అలాగే మాకు భవిష్యత్తుకు సంబంధించి ఆశాజనకంగా ఉండేదేంటి, ఇలాంటివి వాళ్ళు చూస్తారు కదా. ఇప్పుడు మొన్న జయప్రకాష్ నారాయణ ఆయనకు ఓట్లు ఎన్ని వస్తాయి అనేది పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి ఇలాంటివన్నీ చెప్పున్నారు. మరి అలాంటివన్నీ జరగాలి. ప్రత్యేక హోదా కూడా, ప్రత్యేక హోదా, విశాఖ ఒక 10 అంశాలు ఉన్నాయనుకోండి ఉదాహరణకు స్థూలంగా. ఈ 10 పాయింట్లు మాట్లాడకుండా ఎన్ని చెప్పినా ప్రజలు సంతృప్తి చెందుతారని మటుకు మనం అనుకోలేము. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆయనకు మనం సంక్షేమ పథకాలు చేసాము, అదనంగా ఇన్ని లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అనేది ఆయన చెప్తాడు. సో దాన్ని అది కాకుండా వాల్యూ అడిషన్ ఎక్కడ తెచ్చుకుంటుంది అనేది ఎన్డీఏ ముందున్న ఒక పెద్ద సవాల్. అది కరెక్టే. నిన్ననే ఉదాహరణకు ఆత్మసాక్షి నిన్న సర్వే ఎప్పుడు సకాలంలో సమయమానికేలాగా అన్న ఆ సర్వే ఇస్తూ ఉంటారు కదా మూర్తి గారు. నిన్న ఆయన రాత్రి వీళ్ళ జాబితా వచ్చి రాకముందే ఆయన సర్వే అందరికీ పంపిస్తున్నాడు. దాంట్లో చూస్తే విశేషం ఏంటంటే 50 సీట్లు తెలుగుదేశం అంటే ఎన్డీఏకు, 90+ సంథింగ్ 93, 93 వైసీపీకి వస్తాయి. ఇది కాకుండా ఒక 19 టఫ్ సీట్స్, 19, 12, 31 సీట్లు టఫ్, 32. ఈ 32లో 19 తెలుగుదేశం కూటమికి, తెలుగుదేశం అంటే 13 వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయనంటే ఆ లెక్క ప్రకారం చూస్తే 193 + 13 106 వైసీపీకి, 69 టీడీపీ కూటమికి వస్తాయని చెప్తున్నారు. అంటే వైసీపీ కూటమికి కొంచెం మెజారిటీ కొంచెం ఎక్కువ చూపిస్తున్నప్పటికీ టఫ్ ఫైట్ లక్షణాలే దీంట్లో ఉన్నాయి. అంటే 69, 70 దాకా తెలుగుదేశం చూపిస్తున్నారు కదా. అవును, 70 అంటే ఇంకొక 15 వస్తే అంతే కదా. అవును, కాబట్టి అంటే మ్యాజిక్ ఫిగర్ అక్కడ దాటిస్తున్నారు. ఇక్కడేమో కొంచెం దగ్గర పెడుతున్నారు. అక్కడ తగ్గితే ఇక్కడ హెచ్చుతాయి కదా. అందుకని టఫ్ ఫైట్ జరుగుతుంది సార్. ఇప్పుడు వచ్చిన సర్వేలు 110 110 అంటున్నారు, ఏదో మ్యాజిక్ మాట